తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేశాక వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేశాక వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేశాక వైసీపీలోనే చేరనున్నట్లు తెలిపారు. జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేశాక వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. పార్టీకి రాజీనామా చేశాక వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోని భేటీ ముగిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద చాలా హాట్ కామెంట్స్ ను కేశినేని నాని చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తాను మెయిల్ ద్వారా లోక్సభ సభ్యత్వానికి అట్లాగే తెలుగుదేశం పార్టీకి రాజీనామా సమర్పించాను. ఇది ఆమోదం ముద్ర వేసిన వెంటనే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను, జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తాననేది మాత్రం కేశినేని నాని ప్రకటించారు. అయితే ప్రధానంగా సీఎం జగన్ కలిసిన చాలా కీలక వ్యాఖ్యలు కేశినేని నాని చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పార్టీలోని ఈ 9.5 ఏళ్ల పాటు తనకి ఎదురైన అవమానాలు, దాంతో పాటు ఇతర అంశాలను కూడా మీడియా ముందు ప్రస్తావించారు. ప్రధానంగా చంద్రబాబు పచ్చి మోసగాడు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటు ఇటీవల జరిగిన తిరువురు ఎపిసోడ్ కి సంబంధించి కూడా తన అంశాలను తనకు ఏ విధంగా పార్టీకి సంబంధించిన ఇతర పెద్దలు ఈ తిరువురు సభకు సంబంధించి ఏర్పాట్లపై రావాలని కూడా ఆహ్వానించారు. దానికి అనుగుణంగానే తాను వచ్చాను. ఆ తర్వాత రౌడీ మూకల చేత తను కొట్టించే ప్రయత్నం చేశారు. దీంతో తన అనుచరులు తను అడ్డుకోవటం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా పార్టీ నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ కొనకల్ల, అట్లాగే నెట్టెం రఘురామ్ తో పాటు ఆలపాటి రాజా వచ్చారు. లోకేష్ ఆదేశాల మేరకే వాళ్ళు రావడం జరిగింది. ఆ తర్వాత ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం వాళ్ళు అడగటం జరిగింది. అయితే తన ఎంపీగా వెళ్ళాను, దాంతో పాటు ముందుగానే పార్టీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పరిశీలిస్తానికి వెళ్ళానని కూడా సమాధానం ఇచ్చారు. ఇలా గత 9.5 నుంచి కూడా తను పార్టీలోని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు, అవమానం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన ఇతర నేతలతో కూడా తను తిట్టించారు. ఒక మేయర్ గా ఆ పార్టీకి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికల్లోని ప్రచారానికి కూడా తనను వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు కూడా తనను రానియకుండా చేశారు అనేది మాత్రం కేశినేని నాని వ్యాఖ్యానించడం జరిగింది. తాను ఈ 9.5 ఏళ్లని తెలుగుదేశం పార్టీ కోసం వ్యాపారాలు వదులుకున్నాను, ఆస్తులు కోల్పోయినది కూడా ఆయన కామెంట్ చేశారు. మరోపక్క లోకేష్ పై కూడా కీలక కామెంట్స్ చేయడం జరిగింది. లోకేష్ ఏ హోదాతోనే పాదయాత్ర చేశారు, ఓడిపోయిన ఎమ్మెల్యేగానా పాదయాత్ర చేశారా, తాను పార్టీ కోసం దాదాపు 2,000 కోట్ల వరకు కూడా నష్టపోయాను, ఈ విధంగా పార్టీకి సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన ముఖ్యమంత్రి తనయుడిగానే పాదయాత్ర చేశారు. సీనియర్లకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఇవ్వట్లేదు, లోకేష్ సీనియర్లను పట్టించుకోవట్లేదు అనేది కూడా హాట్ కామెంట్స్ ను కేశినేని నాని చేయడం జరిగింది. అయితే ఇంకా దాంతో పాటు ప్రస్తుతం తాను పార్టీకి అట్లాగే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలోని లోక్సభ సభ్యత్వం ఆమోదం పొందిన వెంటనే వైసీపీలోకి జాయిన్ అవుతారు. అయితే తాను గతంలో కూడా ఎప్పుడు ఎంపీ టికెట్ ను చంద్రబాబు అడగలేదు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచేందుకు తన నిర్ణయం తీసుకున్నాను. రాబోయే రోజుల్లోనే సీఎం జగన్ ఎటువంటి పదవి ఇచ్చినా, ఎటువంటి బాధ్యత ఇచ్చినా సరే తను
దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తాననేది మాత్రం కేసీఆర్ నాని కామెంట్స్ చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు కేసీఆర్ నాని మరో కామెంట్ చేశారు. ఇకపై తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని 60% ఖాళీ అవుతుంది. పూర్తి స్థాయిలోని తెలుగుదేశం పార్టీ చాలా మంది అసంతృప్తులు తనతో పాటు బయటికి వస్తున్నారు అనేది కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన కూటమిపై కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితమవుతారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన డీలా పడే అవకాశం ఉన్నట్లుగా కేసీఆర్ నాని కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు, దాంతో పాటు తను ఎటువంటి అవమానాలు పడ్డాను అనే దానిపై కూడా కేసీఆర్ నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా దాంతో పాటు గత తెలుగుదేశం పార్టీ హయాంలోని విజయవాడకు సంబంధించి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తాను ఎంపీగా విజయవాడ మీద ఉన్న పిచ్చి ప్రేమతోనే తాను కేంద్రం నుంచి నిధులు కావచ్చు, టాటా సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను. చంద్రబాబు అమరావతి పట్టుకొని ఎలాడుతున్నారు. అమరావతి అనేది ఒక స్వప్నము, దాన్ని రియాలిటీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తి స్థాయిలో నిజం కాదు. అదే కాన్సన్ట్రేషన్, అదే బడ్జెట్ కేటాయింపులు విజయవాడ నగరం, గుంటూరు నగరం పెడితే ఇప్పటికల్లా అభివృద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. తాను విజయవాడకి సంబంధించి పూర్తిగా అభివృద్ధి మీద పూర్తి స్థాయిలోనే ఫోకస్ పెట్టాను కాబట్టి విజయవాడ ఇంత అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో కూడా విజయవాడ సంబంధించి తన ఫోకస్ పెడుతున్నది కూడా ఇండైరెక్ట్లీ విజయవాడ నుంచి పోటీ చేసినట్లుగా చెప్పే ప్రయత్నం కేసీఆర్ నాని చేశారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ నానితోని విజయవాడ అంటే బెజవాడకి సంబంధించిన నేతలు కలిసి వైసీపీకి సంబంధించిన నేతలతో కలిసి రావడం జరిగింది. ఇటు దేవినేని అవినాష్ తో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్, మరోపక్క ఎమ్మెల్యే అరుణ్ కూడా ఆయనతో పాటు వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని వద్దకు అయోధ్య రామరెడ్డి తీసుకెళ్లడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఇతనితోని దాదాపు గంటల కొద్దీ భేటీ అయిన వైసీపీకి సంబంధించిన నేతలు చివరాఖరకు ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రితోని దాదాపు గంట పాటు భేటీ అవడం జరిగింది. పలు కీలక అంశాలు ప్రస్తావించడం జరిగింది. రాబోయే రోజుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా నడవాలి అనే దానిపై కూడా ముఖ్యమంత్రితో చర్చించిన నేపథ్యంలోని సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే పరిపాలనకు సంబంధించి పేద ప్రజలకు పరిపాలన పరంగా ఆయన వరాలు జల్లు కులిపిస్తున్నారు. ఇటు అభివృద్ధి పరంగా రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ముందుకెళ్లే అవకాశం ఉంది అనేది కూడా ఒక హాట్ కామెంట్స్ ను కేసీఆర్ నాని చేయడం జరిగింది. ఓవరాల్ చూసినట్టయితే ఇటు చంద్రబాబుకు సంబంధించి పచ్చి మోసగాడు అంటూ కూడా కామెంట్ చేయడంతో పాటు గత 9.5 ఏళ్లలోని ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటు తాను ఈ విధంగా తెలుగుదేశం పార్టీలోని మోసపోయాను, దాంతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన పార్టీలో ఉన్న ఇతర నేతలతో తను ఏ విధంగా తిట్టించాను అనేది కూడా కేసీఆర్ నాని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం లోక్సభ సభ్యత్వానికి మెయిల్ ద్వారా రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ కు పంపిన నేపథ్యంలో అది ఆమోదం పొందిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.